నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సందీప్. సో ఈరోజు 26th ఆగస్ట్ ఈవినింగ్ అప్డేట్ అయితే చూస్తున్నాం. సో పొద్దున్న 11:30కి అయితే మనం అప్డేట్ అయితే ఇచ్చిండే. సో పొద్దున్న 11:30కు వచ్చి నేను ఇక్కడనే ఉన్నా. సో సో శ్రీనివాస కళ్యాణ మండపంలో సో స్వామివారి విగ్రహాలకు సంబంధించిన బాడీ కలర్ అనేది చేస్తున్నారు. సో జ్యువెలరీకి సంబంధించిన ఎల్లో కలర్ కూడా చేస్తున్నారు. అండ్ అప్డేట్ ఇద్దామని సో పొద్దున 11:30 నుంచి అండ్ ఇప్పుడు ఈవినింగ్ 5 అవుతుంది. ఇంతసేపు అయితే వెయిట్ చేసిన. అండ్ 3 గంటలకైతే వర్షం పడి ఉండే. సో వర్షం పడ్డందుకు సో కవర్ అయితే కప్పేసారు మన గణేషునికి. సో పొద్దునైతే మనం డీటెయిల్గా అయితే చూసినాం. అండ్ పాములకు సంబంధించిన సో వర్క్ అయితే చేస్తున్నారు. నాకు తెలిసి రేపు మార్నింగ్ లోపు పాములకు సంబంధించిన కంప్లీట్ ఫినిషింగ్ వర్క్ అయితే అయిపోతుంది పాములకి. అండ్ ఇంకా జ్యువెలరీ సో మన శ్రీనివాస కళ్యాణ మండపంలో జ్యువెలరీకి సంబంధించిన ఎల్లో కలర్ ఫస్ట్ కోటింగ్ అయితే చేశారు. అండ్ శివపార్వతుల కళ్యాణ మండపంలో సో జ్యువెలరీకి సంబంధించిన ఎల్లో కలర్ కోటింగ్ అయితే ఇస్తున్నారు. అండ్ మన స్వామివారి విగ్రహాలు కావచ్చు అండ్ మిగతా విగ్రహాలు కావచ్చు, జ్యువెలరీ కలర్ ఎక్కడెక్కడైతే వస్తుందో ఆ పార్ట్లో మొత్తం ఫస్ట్ ఎల్లో కలర్ అయితే వేసుకుంటారు. సో ఇంకా డీటెయిల్గా అన్ని వర్క్స్ అయితే చూద్దాం. అండ్ వీడియో లాస్ట్ వరకు చూడరి, ఖచ్చితంగా లైక్ చేయండి. జయ శ్రీ గణేష్ అని కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి. చలో అప్డేట్స్ అన్నీ చూద్దాం. సో ఒక్కసారి స్కై బ్యాక్గ్రౌండ్ చూడండి ఎంత బాగుందో, చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి. సో వైట్ అండ్ బ్లూయిష్ బ్యాక్గ్రౌండ్ సూపర్గా ఉంది. సో మధ్యాహ్నం 3 గంటల మధ్యలో అనుకుంటా సో వర్షం అయితే పడి ఉండే. సో వర్షం పడ్డదానికి కవర్ అయితే కప్పేది చూడండి. అండ్ చాలామంది క్రౌడ్ కూడా ఉన్నారు. ఈరోజు హాలిడే కూడా ఉంది కదా. సో అందరైతే వచ్చి ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి సో మన గణేష్ని దర్శించుకుంటున్నారు. అండ్ గ్రూప్ ఫోటోలు కూడా దిగుతున్నారు. యా అప్డేట్స్ అన్నీ చూద్దాం. సో మన పైన పాములకైతే సో ఫైనల్ ఫినిషింగ్ కలర్ నడుస్తుంది, పాముల కలర్. సో మేబీ నాకు తెలిసి రేపు మార్నింగ్ లోపు సో పాములకు సంబంధించిన పెయింటింగ్ అయితే అయిపోతుంది. ఇంకా మనకు న్యూ అప్డేట్ చూసుకుంటే శ్రీనివాస కళ్యాణ మండపంలో వర్క్ అయితే చేస్తున్నారు పొద్దున్న నుంచి చూడండి. సో మనం పొద్దున సో 11:30కు మనం మార్నింగ్ అప్డేట్ ఇచ్చినప్పుడు ఈ విగ్రహాలకు సంబంధించిన జ్యువెలరీ వర్క్ మొత్తం ఎల్లో కలర్ అయితే చేసిండే. సో మొత్తం మధ్యాహ్నము 2 గంటల వరకు అయితే వీళ్ళు వర్క్ చేశారు. సో ఈ వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకొని సో లంచ్ చేసుకున్నారు. లంచ్ చేసుకొని మళ్ళీ స్వామివారి విష్ణుమూర్తి స్వామికి సో బాడీ కలర్ అనేది వేస్తున్నారు చూడండి. సో 11:30 నుంచి నేను ఇక్కడనే ఉన్నా, ప్రతి అప్డేట్ సో అబ్జర్వ్ చేస్తూనే ఉన్నా. యా సో విష్ణుమూర్తి స్వామికి ఫేస్ చూడండి. సో బ్లూ కలర్ అయితే వేసారు. సో మళ్ళీ దీనిపైన ఇంకో కలర్ వేస్తారంట. సో ఫైనల్గా ఎట్లా వస్తుందో చూడాలి. సో ఫస్ట్ కోటింగ్ అయితే వేసారు. సో వైట్ వేసిన తర్వాత మళ్ళీ బ్లూ కలర్ అయితే వేసారు చూడండి. అండ్ ఆకాశరాజు బాడీ కలర్ కూడా ఏమొస్తుందో చూడాలి. సో చూద్దాం. సో మొత్తం ఈ బాడీ కలర్కి సంబంధించిన అప్డేట్ అయితే ఈ బ్లాగ్లో నేను కవర్ చేస్తా. అండ్ చూడండి. సో మనం పొద్దున సో పక్కన అతిథులు ఉన్నారు కదా. సో కళ్యాణానికి వచ్చిన అతిథులు మన సరస్వతి మాత అండ్ పార్వతమ్మ అండ్ చెల్లికత్తెలు. సో ఫినిషింగ్ ఆర్ట్ వర్క్ అయితే చేస్తున్నారు చూడండి. సో ఇదంతా ఆర్ట్ వర్క్. సో ఆర్ట్ వర్క్ చేసి సో పెయింటింగ్ అనేది చేస్తున్నారు. అండ్ చాలా బ్యూటిఫుల్గా కొడుతుంది పెయింటింగ్ వర్క్. సో దర్బార్ సంబంధించిన బ్యాక్గ్రౌండ్ వర్క్. అండ్ ఇక్కడ శివయ్య చేతిలో త్రిశూలం ఉంది చూడండి. సో పెద్ద త్రిశూలం. సో మనం మార్నింగ్ అప్డేట్లో ఉన్నప్పుడు ఈ త్రిశూలం లేకుండే. నారదముని అండ్ శివయ్య అండ్ బ్రహ్మదేవుడు చూడండి. సో ఇంకా ధోతికి సంబంధించిన పెయింటింగ్ వర్క్ అనేది చేస్తున్నారు చూడండి. సో ధోతి వర్క్, బ్రహ్మదేవుడికి ధోతి వర్క్ చూస్తున్నారు. అండ్ ఇక్కడ చెల్లికత్తె చేతిలో లడ్డూలు అండ్ ఇంకేదో ప్రసాదం లాంటివి పట్టుకున్నారు. పెళ్ళిలో ఆడబెట్టి ఉంటాయి కదా, పూలు వాటెవర్. ఇంకా చాలా పెయింటింగ్ వర్క్ ఉంది ఈ దర్బార్లో. సో ముంగట తోరణాలు వస్తాయి. సో కళ్యాణ మండపం ఎట్లయితే ఉంటుందో సేమ్ అదే విధంగా రెడీ చేస్తారు. సో పూలమాలలు, తోరణాలు, సో ఇట్లా కళ్యాణ మండపానికి సంబంధించిన ఫ్లవర్ డిజైనింగ్ కానీ మొత్తం అయితే చేస్తారంట. ఇంకా టైం అయితే పడుతుంది. అండ్ మనకి ఇంకా శివపార్వతుల కళ్యాణ మండపంలో కూడా పెయింటింగ్ చేస్తున్నారు. చూద్దాం అక్కడ కూడా పోయి. రైట్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఇక్కడ కూడా ఎల్లో కలర్. సో జ్యువెలరీ పార్ట్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ ప్లేస్లలో మనకు ఎల్లో కలర్ చేస్తున్నారు చూడండి. అండ్ పార్వతమ్మ
కిరీటానికి ముక్కు పొడక, జుమ్కాలు అండ్ జ్యువెలరీ, రింగ్స్, బ్యాంగిల్స్ చూడండి. అమ్మవారికి నడుము భాగం, సో వడ్డానం, సో అమ్మవారి వడ్డానం. ఇక్కడ విష్ణుమూర్తి స్వామి కిరీటం అండ్ జ్యువెలరీ పార్ట్స్, చేత కడియాలు అండ్ శివయ్య కూడా ఇక్కడ కమ్మలు, సో చెవులకి కమ్మలకు సంబంధించిన ఎల్లో కలర్ వేసి చూడండి. అండ్ ఇక్కడ పులి చర్మాన్ని కూడా ఎల్లో కలర్ వేస్తున్నారు చూడండి. ఇక్కడ ఎల్లో కలర్ వేసి చూడండి. సో ఇది మనం మార్నింగ్ లేకుంటే ఇప్పుడే ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ అయితే వేసారు ఇట్ సైడ్ కూడా. సో ప్రతి అప్డేట్ అయితే ఏ టైంకి చేస్తున్నారు ఏందనేది అయితే ప్రతిదిని ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటూనే కూర్చున్నా. అండ్ పైన లైట్ స్కై బ్లూ కలర్, ఇంకా ఆర్ట్ వర్క్ చేయాలి చాలా ఉంది. అండ్ ఇక్కడ ఆర్ట్ వర్క్ చేసి చూడండి, ఆర్ట్ డ్రా చేసారు. పెళ్ళికి వచ్చిన అతిథులు చూడండి. సో మొత్తము ఫస్ట్ పెన్సిల్తో డ్రా చేసుకొని, ఫస్ట్ చాక్ పీస్, సో ఫస్ట్ చాక్ పీస్ తోటి రఫ్ డ్రాయింగ్ చేసుకొని దానిపైన మళ్ళీ సో స్కెచ్తో చేశారు. అండ్ ఇక్కడ నారదముని ఉన్నారు చూడండి. సో ఇక్కడ నారదముని. అండ్ ఇక్కడ ఈ స్వామివారు ఎవరో తెలీదు, నాకు తెలిసి మేబీ పార్వతమ్మ తండ్రి అనుకుంటా, మేబీ పార్వతమ్మ ఫాదర్ కావచ్చు. సో మీకు ఎవరికైనా తెలిస్తే ఈ కాన్సెప్ట్ గురించి తప్పకుండా కామెంట్ చేయండి. చూడండి ఇక మొత్తం ఆర్ట్ వర్క్ చేసుకున్న తర్వాత పెయింటింగ్ వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు. అండ్ చూడండి మన వాళ్ళు పెయింటింగ్ చేస్తున్నారు. రైట్. అండ్ ఇక్కడ కూడా విష్ణుమూర్తి స్వామికి బ్లూనే వేస్తుండొచ్చు. సో మనకు శ్రీనివాస కళ్యాణ మండపంలో బ్లూ కలర్ వచ్చింది కదా బాడీ కలర్, అండ్ ఇక్కడ కూడా బ్లూ కలర్ వస్తుండొచ్చు. అండ్ ఇంకా మన శివయ్యకు ఏ కలర్ వేస్తారో చూడాలి. సో ఇక్కడ రాహు కేతు విగ్రహాలు మనం మార్నింగే చూసినాం. అండ్ మూషిక వాహనం అండ్ స్వామివారి పాదాలు. ఇంకెవరైనా దర్శించుకునే వాళ్ళంటే దర్శించుకోండి, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే. బాలరాముని విగ్రహాన్ని కూడా వైట్ కలర్ కోటింగ్ వేసి చూడండి. బాలరాముని విగ్రహం కూడా. సో బాలరాముని విగ్రహం బాడీలో జ్యువెలరీ ఎక్కడెక్కడైతే ఉందో సో ఆ జ్యువెలరీకి సంబంధించిన పార్ట్స్కి మొత్తం ఎల్లో కలర్ వేస్తారు. సో ఎవరి వరకు వాళ్ళు చేస్తున్నారు. నేను చూడండి, సో మనకు అయోధ్యలో బాలరాముడు ఎట్లయితున్నాడో సేమ్ అదే ఫేస్ అయితే వచ్చింది. అండ్ బాలరాముని వెనకాల మకర తోరణం కూడా వచ్చింది చూడండి. సో మకర తోరణంలో అన్ని దశావతారాలు, అన్ని విగ్రహాలు స్వామివారికి సంబంధించిన అన్నీ కవర్ చేసారు. అండ్ ఇంకా సో మన విష్ణుమూర్తి స్వామికి సంబంధించిన బాడీ కలర్ అయితే ఆల్మోస్ట్ ఫినిషింగ్ వచ్చింది. అండ్ ఆకాశరాజు బాడీ కలర్ ఏమేస్తారో కూడా చూద్దాం. సో వీడియోని కంటిన్యూ చేస్తాం, ఓకేనా. మన గణేశుని టెంపుల్లో సో ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహాలు అయితే రెడీ చేసి చూడండి. అండ్ సో ఫ్లవర్ మీద కూర్చొని అమ్మవారు సో మంచిగా అయితే దర్శనం ఇస్తున్నారు. అండ్ అమ్మవారి చేతిలో సో కాయిన్స్ ఉన్నాయి, సో డబ్బులు, సో డబ్బుల చెంబు రైట్ చూడండి. సేమ్ విగ్రహం. అండ్ ఇక్కడ కూడా సో ఐ పెయింటింగ్ జరుగుతుంది. సో రెండు విగ్రహాలు అయితే రెడీ చేశారు, సేమ్ హైటు సేమ్ ఉన్నాయి. బట్ ఇవి ఏ మండపంలో పెడతారో నాకైతే తెలియదు. సో కనుక్కొని మేబీ మీకు రేపు మార్నింగ్ క్లారిటీ ఇస్తా, ఓకే. సో మొత్తం పెయింటింగ్ అయితే అయిపోయింది. సో ఐ పెయింటింగ్ అయితే చేస్తున్నారు. రైట్, చూసారు కదా. సో లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహాలు. అండ్ ఇంకా మనం బయట పోయి పెయింటింగ్ వర్క్ చూద్దాం. మన గణేశుని వెనకాల బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన వైట్ కలర్ పెయింట్ అయితే చేస్తున్నారు చూడండి. అండ్ ఇప్పుడు ప్రజెంట్ గద దగ్గర వర్క్ చేస్తున్నారు చూడండి. సో గదకైతే సో వైట్ కలర్ పెయింట్ చేస్తున్నారు. హాయ్. సో వెనకాల మొత్తం అయితే పెయింట్ చేస్తున్నారు. సో వీళ్ళు పొద్దున్న నుంచి ముగ్గురు పని చేస్తున్నారు. సో మొత్తం బ్యాక్గ్రౌండ్ సంబంధించింది. సో మధ్యాహ్నం వరకు రైట్ సైడ్ పనిచేశారు. అండ్ ఇప్పుడు ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ పనిచేస్తారు. వెనకాల కూడా చూసుకోవచ్చు ఎంత పెద్దగా ఉందో గణేశుడు. ఒక బిల్డింగ్ చూసినట్టు అనిపిస్తుంది వెనకాల నుంచి చూస్తుంటే. రైట్, ఇక ముంగడికి పోయి చూద్దాం. విష్ణుమూర్తి స్వామికి బ్లూ కలర్ సో డబల్ కోటింగ్ అయితే చేసారు. సో స్వామివారికి బాడీ కలర్ పెయింటింగ్ అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు ఆకాశరాజుకు లైట్ ఆరెంజ్ అయితే వేస్తున్నారు బాడీ కలర్. సో చూద్దాం అది కూడా ఎట్లా వేస్తారు ఏంటనేది. అమ్మవారికి అయితే వేస్తున్నారు ఫస్ట్ చూడండి. సో లైట్ ఆరెంజ్ అమ్మవారికి, లైట్ ఆరెంజ్ బాడీ కలర్. అండ్ సో ఆకాశరాజు కూడా ఆరెంజ్ కలర్ చూడండి. సో ఆకాశరాజు ఆరెంజ్ కొంచెం బ్రైట్గా ఉంది. అండ్ అమ్మవారి ఆరెంజ్ ఏమో కొంచెం లైట్గా ఉంది చూడండి. సో అమ్మవారికి అయితే వేస్తున్నారు ఇప్పుడు.
సో అమ్మవారి ఫేస్కి అయితే సో బాడీ కలర్ ఆరెంజ్ అయితే వేసారు, లైట్ ఆరెంజ్. అండ్ ఇక్కడ అమ్మవారి ఫేస్కి అండ్ చేతులకి అండ్ కింద పాదాలకి వేస్తారు. మిగతా అంతా శారీ ఉంటుంది కదా అమ్మవారికి, సో శారీ కలర్ వేస్తారు. సో నాకు తెలిసి శారీ కలర్ గ్రీన్ వస్తుండొచ్చు. లాస్ట్ ఇయర్ అమ్మవార్ల శారీలు అన్నీ గ్రీన్ ఉండే, సో ఈసారి ఏ కలర్ వేస్తారో చూడాలి. ఆకాశరాజు లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహానికి అయితే సో బాడీ కలర్ అయితే వేస్తున్నారు. అండ్ ఆకాశరాజు విగ్రహానికి కొంచెం ఆరెంజ్ బ్రైట్ ఉంది. ఇక్కడ అమ్మవారి ఫేస్కు సో బాడీ కలర్ సో లైట్ ఆరెంజ్, కొంచెం తేడా కొడుతుంది చూడండి, లైట్ ఆరెంజ్. అండ్ ఇక్కడ కొంచెం ఏమంటారు మనం చంద్రం బొట్టు పెట్టుకుంటాం చూడండి మన హనుమాన్ టెంపుల్లో, ఆ టైప్ ఉంది ఈ కలర్ అయితే. సో పద్మావతి అమ్మవారికి సో బాడీ కలర్ అయితే అయిపోయింది చూడండి, సో లైట్ ఆరెంజ్. అండ్ ఆకాశరాజు సో ఫేస్కి అయితే వేస్తున్నారు అండ్ బాడీకి అయితే వేస్తున్నారు. ఆకాశరాజు పాదాలు కూడా సో బాడీ కలర్ వేస్తున్నారు చూడండి. అండ్ విష్ణుమూర్తి స్వామి పాదాలు అయితే వేసారు, రైట్. సో నెక్స్ట్ అమ్మవారి పాదాలు కూడా వేస్తారు. ఈ విగ్రహాలు మొత్తం అయిపోయిన తర్వాత నెక్స్ట్ శివపార్వతుల కళ్యాణం మండపంలో ఉన్న విగ్రహాలకు కూడా సో బాడీ కలర్ అనేది వేస్తారు. సో ఫినిషింగ్స్ చేస్తున్నారు. ఇక్కడ కళ్యాణంకి వచ్చిన అతిథులు ఉన్నారు కదా, సో మన శివయ్య, నారదముని అండ్ బ్రహ్మదేవుడు. సో ఇక్కడ చూడండి మన శివయ్యకు సో పులి చర్మం ఉంది కదా, సో పులి చర్మంకి సో ఫినిషింగ్ అయితే చేస్తున్నారు చూడండి. ధోతి అయితే అయిపోయింది అండ్ ధోతి పైన పులి చర్మం. అండ్ ఇక్కడ కండువ, స్వామివారి రుద్రాక్షలు, పాము, పెద్ద త్రిశూలం, బ్రహ్మదేవుడు కూడా మొత్తం రెడీ అయిపోయింది. అండ్ నారదముని. అండ్ ఇక్కడ చిల్లికత్తెలు, సో పెళ్ళన్నప్పుడు లేడీస్ ఉంటారు కదా, సో వాళ్ళు. సో ఒక్కసారి క్రౌడ్ చూడండి ఎంతమంది వచ్చారో. సో మన గణేశం చూడనికే సో చాలామంది క్రౌడ్, అక్కడ వరకు ట్రాఫిక్ ఉంది. ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా ఫుల్ మంది వస్తారు, 6-7 ఆ టైంలో. సో చాలామంది అయితే వస్తారు. అండ్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ రీల్స్ అయితే గుంజుతున్నారు. రీల్స్, ఫొటోస్, సెల్ఫీలు, షేర్ చాట్లు, ఇంకేమేమి ఉంటాయి అన్నీ సోషల్ మీడియాలో అన్నిట్లలో ఫోటోలు అయితే గుంజుతున్నారు. సో ఇప్పుడే కవర్ అయితే ఓపెన్ చేసారు. కవర్ ఓపెన్ చేసి సో అన్న అయితే దిగుతున్నారు చూడండి ఇప్పుడే. అండ్ పాములకు సో పెయింటింగ్ అయితే అయిపోయింది చూడండి. సో కిరీటానికి ఎల్లో కలర్ చేస్తున్నారు. సో చెప్పిన కదా ఇందాకనే, సో స్వామివారి బాడీలో ఎక్కడైతే గోల్డ్ కలర్ అయితే వస్తుందో ఆ ప్లేస్లో మొత్తం ఫస్ట్ ఎల్లో కలర్ వస్తుంది. ఎల్లో పైన గోల్డ్ కలర్ చేస్తారు పెయింటింగ్. సో కిరీటం పైన చేస్తున్నారు చూడండి. అండ్ పాములకు సంబంధించిన పెయింటింగ్ అయితే అయిపోయింది. అండ్ పాము కళ్ళు, ముక్కు, నోరు ఇవన్నీ మళ్ళీ ఫైనల్గా ఫినిషింగ్స్ చేస్తారు చూడండి. అండ్ స్వామివారి ఫేస్, విష్ణు, ఈశ్వర, బ్రహ్మ అండ్ అమ్మవార్ల ఫేస్. ఫ్రెండ్స్ చూసారు కదా, సో మనకు పద్మావతి అమ్మవారికి అండ్ ఆకాశరాజు అండ్ విష్ణుమూర్తి స్వామికి సో మనకు బాడీ కలర్ పెయింటింగ్ అయితే అయిపోయినాయి చూడండి. సో ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకొక 5-10 మినిట్స్లో క్లోజ్ చేస్తారు. సో మళ్ళీ డబల్ కోటింగ్ అయితే చేస్తున్నారు. ఇది అయిపోయిన వెంటనే మళ్ళీ మనకు శివపార్వతుల కళ్యాణ మండపంలో కూడా మనకు వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు. చూసారు కదా ఫ్రెండ్స్, మన శ్రీనివాస కళ్యాణ మండపంలో పెయింటింగ్ అప్డేట్. సో నేనైతే వెళ్ళిపోతున్నా. సో మా బుడ్డోనికి కృష్ణుడి గెటప్ వేస్తుందంట మా వైఫ్. సో పొద్దు నుంచి నేను ఇక్కడే ఉన్నా కాబట్టి సో ఇంట్లో కూడా కొంచెం టైం స్పెండ్ చేయాలి. సో ఇంటికైతే పోతున్నా. సో మళ్ళీ మార్నింగ్ అప్డేట్లో వచ్చి కలుద్దాం. సో మళ్ళీ మనం మార్నింగ్ అప్డేట్కి వచ్చేసరికి శివపార్వతుల కళ్యాణ మండపంలో అప్డేట్ ఉంటుంది. అండ్ బాలరాముడు అండ్ రాహుకేతు అండ్ పైన నుంచి కూడా మనకు పైన నడుస్తుంది. సో మార్నింగ్ అప్డేట్లో మొత్తం అయితే అన్నీ చూద్దాం, ఓకేనా. సో ఇప్పటివరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకోరైనా లైక్ కొట్టుకుని జర లైక్ కొట్టరి, కామెంట్ కొట్టరి, సబ్స్క్రైబ్ చేసుకొని కూడా జర సబ్స్క్రైబ్ కూడా చేసుకొని. సో మార్నింగ్ అప్డేట్లో కలుద్దాం. నమస్తే, బాయ్ బాయ్.